श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शंभुमहापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे शौर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं శంకరం. అసలైన విషయం ఒకటి చెప్పుకోవాలి. విష్ణుమూర్తి ఏమో సర్పం మీద పడుకున్నాడు. శివుడేమో సర్పాన్ని ఒక ఆభరణంగా ధరించాడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు వాళ్ళు సర్పాన్ని ఎంత గౌరవించారు. ఆయనేమో ఆభరణంగా ధరించా, ఆయనేమో చెయ్యలాగా ధరించా. మరి ఆ సర్పానికి ఎంత విలువ ఉంటే వాళ్ళు ఎట్లా చేశారు. మనమంతా కూడా ఈ సర్పాన్ని భయపడి దాన్ని చంపి దానివల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివి వచ్చి మనం అందరం బాధపడుతున్నాం. సర్పాన్ని చూస్తే మనకు భయం ఎక్కువ. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకి ఏకత్వం లేదు, తలావ పద్ధతిలో ఉంటారు. సర్పారామత నిత్యయో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటలో వచ్చి ఆహారం వెతుక్కొని తిని వెళ్ళి పడుకోవాలి. ఈ లోపల ఎవరినో అడ్డం వచ్చామనుకో పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటానికే చూస్తాయి. కానీ మనం ఏదైనా కొడదామనే పరిస్థితి వస్తే అప్పుడు కాటేస్తాయి. సర్పం స్వయంగా ఒకరిని కాటేయాలి, చంపాలి అనే ఉద్దేశం సర్పానికి ఎప్పుడూ లేదు. నేను అనుభవంగా చూశా. సర్పం కనపడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, కళ్ళు మూసుకొని దండం పెట్టి కళ్ళు తెరిచి చూసేటప్పుడు కల్లా సర్పం లేదు, వెళ్ళిపోయింది. అది మాయమైపోయిందో ఎట్లా పోయిందో అది దేవుడికే తెలియాలి. అంటే దాని దగ్గర మాయమైపోయే శక్తి కూడా ఉన్నదేమో అనుకుంటా. నాకు 2-3 సార్లు అట్లా జరిగింది. మరి ఆ సర్పం దేవతా సర్పాలు. సర్పాలు దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా సరే పుణ్యం సంపాదించుకుంటే నీలో ఐక్యం చేసుకో, లేకపోతే నీ దగ్గరుండి నిన్ను పూజించేట్టుగా చేసుకో అని కోరుకుంటారు. అట్లాంటి దైవాన్ని దగ్గర ఉండేటువంటి కోరిక సర్పాలు కోరుకొని పూర్వపుణ్యం చేసుకోబట్టి అవి అట్లా ఉన్నాయి. ఎప్పుడు కూడా ధనం దగ్గర కూడా సర్పాలు ఉంటాయి. దేవుడికి ఒక ధనం పెట్టామనుకోండి, ఆ ధనం దగ్గర సర్పం ఉంటుంది. అట్లాగే ఎవరైనా డబ్బులు దాచిపెట్టారనుకోండి, ఒకప్పుడు బ్యాంకులు లేవు, దొంగలు వచ్చి దోచుకుపోయేవాళ్ళు, భూమిలో పాత పెట్టేవాళ్ళు. అటువంటి ధనం భూమిలో ఉన్న ధనం దగ్గర కూడా బాగుంటుంది. ఎవరైతే దాని అధికారులో దాన్ని తినేవాళ్ళో వాళ్ళు వచ్చి తీస్తే కానీ పక్కన తప్పుకోరు. ఇది నరసరావుపేటలో మా తాతగారి టైంలో జరిగింది. ఒక పెద్ద గంగాల నిండా బంగారపు కాసులు ఉన్నాయి. కాసులుంటే అప్పటికి 3 తరాలు అయిందిట. ఎవరు ఇక్కడ పోగానే బస్సును పాములు వేస్తుంది. దాన్ని వదిలిపెట్టి 3 తరాలు వాళ్ళు ఉరుకున్నారు. 4వ తరంలో చిన్నపిల్లాడు వాడు పోయి అక్కడ పోయి డబ్బులు తీసుకుంటే పక్కన తప్పుకుంటేట వాడు జేబులో వేసుకొని పోయి స్కూల్లో చదువుకుంటూ బయట పిల్లలు కొనుక్కుంటారు, జీడీలు పప్పు చెక్క ఇట్లాంటివి అమ్ముతారే, వాళ్ళకి కాసులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఆనందంగా కాసులు కాజేసేవాళ్ళు. ఓ రోజు వాడు చొక్కా అది ఉతుకుతుంటే ఒక కాసు బయట పడదుగా. అదే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాంట్లో నుంచి తీసుకున్నాను. అమ్మ పాము కలుస్తుందంటే కరవదు చూడు నేను తెస్తాను పోయి తెచ్చాడు. దాని జోలి రాదా. అప్పుడు వాళ్ళంతా ఆ బంగారం అంతా పంచుకున్నారు. అట్లాగే దైవం ఎంత గొప్పవాడో అట్లాగే సర్పం కూడా అంత విశేషమైన గొప్పది. ఎట్లా అంటే మనిషి చచ్చిపోకుండా, ప్రాణం పోకుండా ఎన్నాళ్ళు గుట్టగుట్టలాడుతూ మంచంలో ఉండిపోయి నోట్లో పోస్తే గుట్టకేస్తాడు. ఇది కూడా మంచంలో వస్తూ ఉంటాడు. అటువంటి వాడికి పాము విషం పెడతారు మందుగా, అది వెళితే బతుకుతాడు. అట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎయిడ్స్ వ్యాధికి వచ్చేప్పటికల్లా పాము విషమే ఎయిడ్స్ వ్యాధికి వాడుతున్నారు. ఇది కూడా కాకుండా ఈ తేలు మందు కొన్ని వ్యాధులు వచ్చినాయి. ఏది
కుష్ఠరోగం లాంటి వ్యాధులు, అటువంటి వాటికి తేలు మందు వాడుతున్నారు. కాబట్టి భగవంతుడు యొక్క నమ్మేవాడు ఎవడైనా సరే ప్రతి జీవరాశి దైవంగా నమ్ముతారు. ప్రతి జీవరాశిని కూడా దైవంగా నమ్ముతారు. కాబట్టి ఏ జీవరాశిని చంపకూడదు. మనం వదిలిపెడితే దాని అది వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వచ్చిన పాము కూడా దాని వెళ్ళిపోయిన రోజు నాకు జరిగింది. మా ఇంట్లో మా అమ్మాయి గారింట్లో దాదాపు 2 బార్ల పాము కలిపేసారి వెళ్ళిపోయింది. దాన్ని కొట్టించాలంటే 5 నిమిషాలు పడుతుంది. 10 మంది వస్తారు, కొడతారు. ఒక ఆడ మనిషి ఉంది, అది ఒక్కటే పాము చంపుతుంది. మరి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇది చెప్పింది ప్రతి రాశిలో కూడా వెయ్యాలి. ఎందుకంటే పాము జోలికి ఎవరు పోవద్దు. పాము జోలికి పోయినట్లయితే కాల సర్పయోగం కుజదోషం, కాల సర్పదోషం కుజదోషం వస్తుంది. అందువల్ల పాముని చంపిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కాకపోవటం, పెళ్ళైతే భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, గర్భిణీలు పోవటము, పుట్టిన పిల్లలు ఏదో రకమైన అవయవం లోపము, లేకపోతే కళ్ళు కాళ్ళు ఏదో రకం తక్కువ ధనం, బాగా ఆరోగ్యంగా అంతా బాగున్నాడు అనుకోండి, వాడు పూర్తిగా చదవలేదు. అట్లా ఏదో రకమైన ఆ పావును చంపిన ఆ పాము శాపం తగిలి ఆ పాము వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో ముందుగా ఇది చెబుతూ ఉన్నాను. ఇది ప్రతి రాశికి కూడా జత చేయమని మరి కమిటీ మీ దీవెనలను కోరుతూ ఉన్నా. స్వస్తి. 2026 సంవత్సరం 2026 సంవత్సరం 5వ రాశి సింహరాశి, 5వ నెల మే నెల, 2 ఉంటాయి. మే నెల 5, మరి సింహరాశి 5. ఈ సింహరాశి కూడా కర్కాటక రాశి కంటే సింహరాశి గొప్పది. ఎందుకంటే నవగ్రహాలు 9 గ్రహాల్లో సూర్య చంద్రుడు అనేవాడు లేకపోతే మిగతా గ్రహాలు ఎందుకు పనికిరావు. సూర్య చంద్రుల వల్లే ఏదైనా మంచి జరుగుతుంది. అటువంటి సూర్య చంద్రుడిని గ్రహణం వస్తే వాళ్ళు బాధిస్తున్నారు రాహుకేతువులు. అయితే మంచి వాళ్ళకి ఎప్పుడూ బాధలు ఎక్కువ. సూర్యుడు ఎటువంటి వాడు? నిత్యం కనబడే దైవం ఎవరంటే సూర్యుడు. మరి ఇండియాలో దేవుడు, మరి రష్యాలో సూర్యుడు, అమెరికాలో సూర్యుడు, ఇటలీలో సూర్యుడు, ఇంగ్లాండ్లో సూర్యుడు, ఇంతమంది సూర్యుడు ఉన్నారా? ప్రపంచాన్ని మొత్తానికి ఒక్కడే సూర్యుడు. హిందువులు సూర్యుని చంద్రుని చూసి పండుగ చేస్తున్నారు. అట్లాగే ముస్లిమ్స్ సూర్యుని చంద్రుని చూసి పండుగ చేస్తున్నారు. మరి క్రిస్టియన్స్ సూర్యుని చంద్రుని చూసే వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు. అయితే నా మతం వేరు, నా మతం గొప్పది, నీ మతం తక్కువ అని కొంతమంది అంటూ ఉంటారు. ఇది కనుక చూసుకుంటే సూర్య చంద్రులతోటే మనం అంతా బతుకుతున్నాము. సూర్య చంద్రులు లేకపోతే మన పరిస్థితి చాలా ఇబ్బంది. గ్రహణం, సూర్యగ్రహణం వచ్చినా చంద్రగ్రహణం వచ్చినా విపరీతమైన నష్టం జరుగుతుంది అని ఎవరైనా తెలుసుకుంటే ఏ మతాన్ని, ఏ వ్యక్తిని ద్వేషించరు. ఎందుకంటే సింహరాశి అంటే రాశి ఇంకోట్లేదు. ఎట్లా అంటే అమ్మవారికి వాహనం సింహం. సింహం అడవికి అధ్యక్షుడు, అడవికి రాజు. కానీ ఆ సింహం ఆకలితే కూడా ఎంతో ఆగుతుంది. చివరికి పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ సింహం ఆహారం తింటుంది. కానీ మిగతా టైంలో ఏ జీవరాశిని తినదు. అంత పట్టుదలగా ఉండే రాశి సింహరాశి. ఈ సింహరాశి కూడా పూర్తిగా బాగలేదు. అష్టమంలో శని కుజులు పడ్డారు. అష్టమంలో శని కుజులు పడటం వల్ల చాలా ఇబ్బంది. అష్టమం చాలా కష్టం. మరణానికి వచ్చేది, సావుకు వచ్చేది అష్టమం అంటారు. రక్షించేది అష్టమమే, భక్షించేది కూడా అష్టమమే. ఇప్పుడు అష్టమంలో 8వ రాశిలో శని కుజులు పాపగ్రహాలు ఇద్దరు కూడా అక్కడ పడటం చేత చాలా ఇబ్బందిగా ఉంది. సప్తమంలో రాహు ఉన్నాడు. కడత్ర స్థానంలో రాహు ఉన్నాడు. అది కూడా చాలా ఇబ్బంది. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేవు. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు, భార్య భర్తల అనుకూలత ఇవన్నీ ఉంటాయి. గురువు ఏకాదశంలో ఉన్నాడు. విద్య, ఉద్యోగం, విదేశయానం ఇంతవరకు పర్వాలేదు. కానీ మిగతావన్నీ కూడా చాలా శూన్యం. ఎప్పుడు ఏ రకం వ్యాధి వస్తుందో డాక్టర్లు కనుక్కోలేని వ్యాధి వచ్చి కొన్నాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. కాబట్టి
ఈ రాశి వాళ్ళు రోగం వచ్చింది మందు వాడుకుందాం అన్న దానికంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ సింహరాశి వాళ్ళు జాతకం చూపించుకోండి. జాతకం ద్వారా కొన్నాళ్ళు నడవండి. అట్లా లేకపోతే మాత్రం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత కోట్లు ఖర్చు పెట్టినా వచ్చిన వ్యాధులు నయం కావు. చివరికి మరణం దాకా తీసుకెళ్తాయి. ఉన్న డబ్బులు మొత్తం వదిలిస్తాయి. అంతా అయిపోయిన తర్వాత బతికిస్తాయి. బతికి కూడా వృధా. ఎందుకంటే మొత్తం పోయినాయి. అడుక్కు తినాలి, అడుక్కు తిని బతకాలి. ఒంట్లో శక్తి లేదు, శక్తి నశించిపోయింది. ఎట్టా బతికించారు, బతికే బయటపడ్డాడు. బతికిన తర్వాత నడవలేడు, ఏ పని చేయలేడు, గట్టిగా గాలి పీల్చుకోలేడు, కూర్చున్న చోటు నుంచి లేవలేడు. అన్ని బాధలు, ఇట్లాంటి బాధలన్నీ కూడా రావటానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాడు ఏం చేయాలి? వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. తారీఖు, నెల, సంవత్సరం, టైము ఇవన్నీ ఉండాలి. ఇది కాకుండా మీరు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. అట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఎప్పుడు కూడా ఏదో చెబుతున్నారు, ఈ జాతకాలు అంబక్కు అని చెప్పేవాళ్ళ మాటలు వినబాకండి. ఇదంతా ఎవరి సృష్టి కాదు, అనాది నుంచి వచ్చింది. వేదంలో భాగం జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యాన్ని నమ్మవద్దు, డబ్బుల కోసం చెబుతున్నారు అని ఎప్పుడు అనుకోబాకండి. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు దీని మీదే జీవితం మొత్తం ధారపోసా, దీన్నే చదివా, దీంట్లో మంచిదో తెలుసుకున్నా. అయితే తెలుసుకునేప్పటికీ నాకు మిగిలింది ఏమీ లేదు. కానీ మీకు చెడు మంచో చెప్పడం వరకే నా చేతనైంది. దీన్ని నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం. తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి.